మనిషి మరణించాక శరీరం వదిలిపెట్టి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడడు. రోదిస్తూ ఉంటాడు. భార్య బిడ్డలపై ప్రేమ, తల్లిదండ్రులపై ప్రేమ, స్నేహితులపై ప్రేమ, డబ్బుపై ప్రేమ, జూదంపై ప్రేమ, కామంపై ప్రేమ, ఒకటి నాశనంపై ప్రేమ. ఇవన్నీ తీరకుండానే మరణించిన తర్వాత కూడా శరీరాన్ని వదలలేక, మరణం తర్వాత శరీరంలో ఉండలేక రోదిస్తూ ఉంటాడు జీవుడు. కానీ యమభటులు వచ్చి యమపాశం వేసి ఆ భౌతిక శరీరంతో ఉన్న బంధాలను తెంపి ఆత్మను శరీరంతో వేరు చేస్తారు. అప్పుడు ఆత్మ పరిమాణం అంగుష్ట మాత్రం, అంటే మన అరచేతి బొటన వేలు సైజులో ఉంటుంది. శరీరం నుండి వేరుపరిచాక భౌతిక శరీరాన్ని ప్రేతం అని అంటారు. వేరుపడిన జీవుడిని ఆత్మ అని అంటారు. ఆత్మకు కాళ్ళు, చేతులు, అసలు ఆకారమే ఉండదు. ఆత్మకు ఎలాంటి శక్తి కూడా ఉండదు. అలాంటి అంగుష్ట మాత్రం ఆకారంలో ఉన్న ఆత్మ 12 రోజుల పాటు మన ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. ఇష్టమైన వారితో మాట్లాడాలని చూస్తూ ఉంటుంది ఆత్మ. ఎవరు ఏం మాట్లాడుతున్నారో వింటుంది, కానీ ఎవరికి సమాధానం చెప్పడానికి సాధ్యపడదు ఆత్మకి. 12 రోజులు కర్మలు చేయాలి. వాటినే ద్వాదశ దిన కర్మలు అని అంటారు. పిండ కర్మలు, తిలతర్పణాలు, దాన ధర్మాలు, గరుడ పురాణ పారాయణము, ఇవన్నీ ఖచ్చితంగా 12 రోజులు చేయాలి. గరుడ పురాణంలో చెప్పిన విధంగా చేయాలి. కానీ కొందరు 3 రోజులకు కలిపి ఒకరోజు చేస్తుంటారు. మరికొందరు 12 రోజులవి కలిపి ఒకరోజు చేస్తుంటారు. ఇది తప్పని గరుడ పురాణం చెబుతుంది. ద్వాదశ దిన కర్మలు సరిగ్గా చేస్తే ఆ అంగుష్ట మాత్రం ఆకారం సైజులో ఉన్న ఆత్మ అరచేయి సైజులోకి పెరుగుతుంది. అలా మారిన ఆకారాన్ని దివ్య శరీరం అని అంటారు. ఆ దివ్య శరీరాన్ని తీసుకుని వెళ్ళి పాపపుణ్యాల విశ్లేషణ చేస్తారు. ఆ తర్వాత పాపానికి శిక్షలు అనుభవించి పుణ్యానికి పితృలోకానికి వెళతారు. అక్కడ కొన్ని రోజులుంటారు. ఆ తర్వాత ఏ కోరిక లేకపోతే పరమాత్మలో కలిసిపోతారు. లేదా మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టడానికి ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. చివరిగా మనిషి జన్మను తీసుకొని తన కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తాడు. దాన్నే గత జన్మ వాసన అని అంటారు. ద్వాదశ దినకర్మలు సరిగా చేయకపోతే ఆత్మ పరిమాణం పెరగక ఆ ఆత్మని యమభటులు ఇక్కడే వదిలేస్తారు. దాన్నే పున్నామ నరకం అని అంటారు. పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు అని అంటారు. పుత్రుడు సరిగా కర్మలు చేయకపోతే ఆత్మ పున్నామ నరకం నుండి బయటపడక ఇక్కడే బాధపడుతూ కొన్నాళ్ళు తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మ ఎలాంటి కొడుకును కన్నానే అని చింతిస్తుంది. అలా ఆత్మ చింతిస్తే అది పితృదోషం కింద మారి ఆ వంశాన్ని దహిస్తుంది. వంశంలో ఒక్కడు చేసిన తప్పుకు ఆ వంశంలో అందరికీ శిక్ష పడుతుంది. కాబట్టి ద్వాదశ దిన కర్మలు గరుడ పురాణంలో చెప్పిన మాదిరిగా శాస్త్రోత్తకంగా చేసుకుని మరణించిన వారిని పున్నామ నరకం నుండి తప్పించి వారిని ఊర్ధ లోకాలకు వెళ్ళేలా కర్మలు చేయండి. అందుకే ఎవరైనా వెళ్ళిపోతే వారికి సద్గతి కలగాలి అని కోరుకోవడం మన విధి. అంటే వారికి ఉన్నత లోకాలు కలగాలి అని కోరుకోవడం అన్నమాట. ఆడైనా మగైనా మరణించిన తర్వాత ఆత్మను జీవుడు అని అంటారు. ఆత్మకు ఆడాత్మ, మగ ఆత్మ అనే లింగభేదం ఉండదు. కాబట్టి జీవుడు అని అంటారు. ఎవరైనా చనిపోతే వారి ఆత్మ శాంతించుగాక అంటాం. ఇక్కడ శాంతించుగాక అంటే ఏంటి? ఆత్మకు కర్మలు చేస్తే ఊర్ధ లోకాలకు వెళుతుంది. అలా వెళ్ళాలని మనం కోరుకోవాలి. కానీ ఆత్మ శాంతి కలగాలి అనడం అర్థం లేని మాట. కాబట్టి ఇప్పటి నుంచి సద్గతి ప్రాప్తి రస్తు అని చెప్పండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో కొంచెమైనా ఉపయోగకరంగా అనిపిస్తే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీలైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.